అనంతపురం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్నట్టుగా భారత గనుల శాఖ గుర్తించింది. అనంతపురం జిల్లాలో గుర్తించిన బంగారు గనుల్లో మొత్తం 16 టన్నుల బంగారం ఉంటుందని గనుల శాఖ పేర్కొంది. మరోపక్క కర్నూలు జిల్లాలో వజ్రాల పంట పండుతోంది. తుగ్గలి మండలంలోని పలు గ్రామాల్లో వజ్రాల వేట మొదలవుతుంది. పొలాల్లో వజ్రాలు పోలిన రాళ్లలో నిజమైన వజ్రాలు దొరుకుతూ ఉంటాయి. వర్షాకాలం మొదలైందంటే చాలు రైతన్నల ఆనందానికి హద్దుండదు. అక్కడ ఇప్పటిదాకా వందల సంఖ్యలో వజ్రాలు దొరికాయి. ఎన్నో ఏళ్లుగా ఈ వజ్రాల వేట కొనసాగుతున్నట్టు అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం, కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్న సమయంలో రైతు కూలీల కంటే వేటగాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. విలువైన రాళ్లను కలిగి ఉన్న ఈ గ్రామాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. సాధారణంగా తొలకరి జల్లులు పడితే పంటలు వేసుకునేందుకు ఉపక్రమిస్తారు. ఇది సహజం. ఆ ప్రాంతంలో మాత్రం రైతులకే కాదు, ప్రజలకు ఆనందమే. ఎందుకంటే అక్కడ తొలకరి జల్లులు పడితే చాలు భూమి నుండి వజ్రాలు బయటకొస్తాయి. రత్నాల పంటలే పండుతాయి. చినుకు పడితే చాలు వజ్రాలు నేలను చీల్చుకుని ఆకాశం వైపు చూస్తాయి. తొలకరి వర్షాలు పడితే రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని కొన్ని గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. తొలకరి జల్లులు వారికి మరింత ప్రత్యేకంగా మారుతాయి. తొలకరి పలకరింపు కొంతమందిని లక్షాధికారులుగా మారుస్తుంది. అయితే అది వారి అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. వానాకాలం వచ్చిందంటే కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని పలు గ్రామాలతో పాటు అనంతపురం జిల్లా వజ్రకరూరులో వజ్రాల వేట మొదలవుతుంది. పంట పొలాల్లో వజ్రాలు పోలిన రాళ్లలో నిజమైన వజ్రాలు దొరుకుతూ ఉంటాయి. వజ్రాలను వెతకటానికి స్థానికులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుండి సైతం ఇక్కడికి వస్తూ ఉంటారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఒక్క వజ్రం దొరికినా జీవితం ధన్యమవుతుందని భావించి చాలా మంది ఉద్యోగులు సైతం సెలవు పెట్టి మరీ వజ్రాల వెతుకులాటలో పడతారు. మహిళలు చంటి బిడ్డలతో వచ్చి వజ్రాల కోసం వెతుకుతూ ఉంటారు. ఎన్నో ఏళ్లుగా ఈ వజ్రాల వేట కొనసాగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటిదాకా ఆ ప్రాంతాల్లో వందల సంఖ్యలో వజ్రాలు దొరికాయి. గత నెల రోజుల వ్యవధిలో సుమారు 6 వజ్రాలు దొరికాయని తెలుస్తోంది. కాగా ఈ వజ్రాల వేట స్థానిక రైతులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎక్కడెక్కడి నుంచో వస్తున్న జనం డైమండ్స్ కోసం పొలాలను ఇష్టానుసారంగా తొక్కేస్తున్నారట. దీంతో పొలం దున్నేటప్పుడు తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు ప్రాంతంలో వర్షాలు పడడం మొదలైతే వజ్రాలు దొరుకుతాయనేది స్థానికుల నమ్మకం. దీంతో ప్రతి ఏటా వర్షాలు మొదలైన వెంటనే వజ్రాల కోసం అన్వేషణ మొదలవుతుంది. తొలకరి చినుకులు పడడం మొదలు కాగానే వజ్రకరూరు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున వజ్రాల కోసం పొలాల్లో తిరుగుతారు.